నన్ను చంపే నేను టీవీ5 నా పేరు అర్చన. ఏం లేదండి, మొన్న మధ్య టూర్స్ అండ్ ట్రావెలింగ్ పని మీద ఫారిన్ వెళ్ళా. అక్కడ ఓ రెస్టారెంట్ లో ఇద్దరు ఫారినర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కళ్ళు లేకుండా ఓ మనిషి కార్ డ్రైవ్ చేయడం సాధ్యమా? సాధ్యమే. అది తక్కువ ఖర్చుతో తయారయ్యే అద్భుతమైన విలక్షణమైన ఆటోమేటిక్ కార్ ఇప్పుడు దృష్టి లేని వారికి వరంగా మారనుంది. ఆ కారును తయారు చేసింది మన ఇండియన్. ఆయన పేరు మిస్టర్ రజనీ. ఆయన మనసులోని భావాలు ఆయన మాటల్లోనే విందామా? హాయ్ సార్, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. అలా కాని పక్షంలో ఒక శక్తి ఉంటుంది. చెప్పండి సార్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మీరు ఇష్టపడే ఆ శక్తి పేరేంటి? భయం. భయపడేవాడు తప్పు చేయడు. భయంలో ఉన్నవాడు నిర్ణయం తీసుకోడు. భయంతో ఉన్నవాడు ఆలోచించి అడిగేస్తాడు. అందుకే భయాన్ని నేను ప్రేమిస్తాను, భయాన్ని నేను ఇష్టపడతాను, భయానికి నేను భయపడతాను. ఫెంటాస్టిక్. ఈ కారుని డిజైన్ చేసి ముందుగా ఫారిన్ ప్రజలకు అందించడంలో మీ ఉద్దేశం? నా కష్టాన్ని ముందుగా గుర్తించింది వాళ్లే. దేశం ఏదైనా కావచ్చు, ముందుగా ప్రజలు. ఇప్పుడు మన వాళ్ళు ఎలాగో వస్తారనుకోండి, ఎవరొచ్చినా రాకపోయినా ఎప్పటికైనా ప్రపంచంలోని ప్రజలందరికీ అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఈ ఆనందాన్ని ఎవరితోనైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? 15 సంవత్సరాల క్రితం నాతో పాటు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న నా మిత్రులందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పింది నాకే చాలా యాంగ్జైటీగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను రా రజనీని. ఎక్కువ మంది మాస్టర్ల చేతిలో ఎక్కువ సార్లు తనులు తిన్నా మీ రజనీని రా. నేను అరేంజ్ చేసే ఈ ఫంక్షన్ కి మీరంతా రావాలని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నాను. చిన్నప్పుడు దేవాల కల్లోకి వస్తున్నాయనేవాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారా? ఇప్పుడు కల్లోకి రావడం మానేశారా? యారా కాపురం చేస్తుంది కదరా. ఇంటికి మా అమ్మతో చెప్తా. చెప్పు, నీ నాన్నకి అర్థమవుతుంది. నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? బాధలురా. నీకేం బాధలురా? ఏం చెప్పమంటావురా? ఇద్దరు ఆడపిల్లలు, అమ్మా నాన్న, పైగా ముసల్దాన్ని కూడా నేనే చూసుకోవాలి. అబ్బా, చచ్చిపోదామని కానీ కుదరట్లేదురా. అయితే ఓ పని చేయరా, ఎలాగో హైదరాబాద్ వచ్చావు కాబట్టి రేపోసారి పంజాగుట్ట ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి కూర్చో. లేదంటే ఏ పార్కుకో వెళ్ళు. అప్పటికీ కుదరలేదనుకో, జనాలు ఎక్కడ ఎక్కువ తిరిగితే అక్కడ తిరుగు. ఆటోమేటిక్ గా చచ్చిపోతావు. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంట్రా, బాధలకు భయపడి చచ్చిపోతారా? పోరాడాలరా. హాయ్రా. రజనీ, నువ్వు నిజంగా గ్రేట్. దేనికి? ఫారెన్ వీళ్ళైనా ఇండియన్ కల్చర్ మర్చిపోనందుకు. అర్థం కాలేదు. ఆలస్యంగా రావడం ఇండియన్ పంక్చువాలిటీ కదా, ఇప్పుడు అది మెయింటైన్ చేసావు. ఏంట్రా ఎలా ఉన్నారా? సారీరా, నేను కావాలనే లేట్గా వచ్చాను. ఎందుకంటే ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది నేను ముందు వచ్చాను అనుకో, మీరంతా నన్ను కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను లేట్గా రావడం వల్ల కదా మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసింది తప్ప? ఎరా, వ్యవసాయం ఎలా ఉంది? ఏం వ్యవసాయాలరా, వానాకాలంలో రావాల్సిన వాన ఎండాకాలంలో వస్తుంది. పొలాలన్నీ పోతున్నాయిరా. ప్రతి సంవత్సరం నష్టాలే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పని చేయరా, పొలం అమ్మి డబ్బులు తీసుకుని వచ్చాయి, మంచి సినిమా తీద్దాం. మా పాలేరు నువ్వు మాట్లాడుతారా? ఎందుకురా? ఆరుగురు పొలం అమ్మి ఇలాగే సినిమా తీద్దామని వచ్చాడు. నీలాంటి ఒక తన్నదంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చిపోతాడు. ఆడిప్పుడు నా దగ్గర తెలపాలేరు. ఎరా, యుఎస్ లో ఉంటున్నావు కదా, ఎక్కడ ఉండేది? లాస్ ఏంజల్స్. హ్యాపీయా? ఏం హ్యాపీరా బాబు, ఫారెన్ పంపిస్తే ఎక్కువ కట్నం వస్తుందని వీళ్ళ బాబు అప్పు చేసి మరీ ఫారెన్ పంపించాడు. వచ్చిందిరా కట్నం? వచ్చిందిరా. మా బాబు చేసిన అప్పులకి వడ్డీకి సరిపోయింది. మరి నీ సంపాదన? నా పెళ్ళానికి సరిపోతుంది.
హాయ్ నీలు. హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్స్. చాలా కాలం అయింది కదా కలిసి. మన వాళ్ళతో వచ్చా చూసావా? చూసాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బ్యాచులర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఫర్దర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా. ఓకే. ఇంకేంటి విషయాలు? నువ్వే చెప్పాలి. ఐ లవ్ యూ. వాట్? మర్చిపో ఈ విషయాన్ని ఎక్కడితో మర్చిపో. మిగిలిన విషయాలు రేపటి నుంచి మాట్లాడుకుందాం. ముందు సరదాగా పార్టీ ఎంజాయ్ చేసి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి పడుకో. ఊరుకోలే బాబు, మనకి వినపడిందంటే చంపేస్తుంది. నేను సరదాగా ఏ మాట అడిగితే నా ముగ్గురితో కాపురం చేయడానికి నాకు నచ్చాలా నీకు నచ్చాలా నందే. అవును, మీ ఆయనేడి? మా ఆయన ఎప్పుడో విడాకులు ఇచ్చేసానుగా. ఎందుకే? వాడు పెద్ద తాగుబోతు. వాడి టార్చర్ భరించలేకపోయాను, అందుకే విడాకులు ఇచ్చేసాను. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకే, వదిలేయండి. చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా. మరి ఇప్పుడు టైంపాస్ ఎలాగే? టైంపాస్ కి పిల్లలున్నారు కదా. ఆ టైంపాస్ కాదే. ఓ ఆ టైంపాసా? ఏ రాము వచ్చాడు చూసావా? 10th క్లాస్ లో వాడు ఎంత ఇష్టపడేవాడే దీన్ని. తను గడ్డి మెడిచాడు తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పినప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఉండుంటే నాకు ఇప్పుడు ఇంత కష్టం వచ్చుండేదే కాదే. ఊరుకో వెంకటలక్ష్మి, ఊరుకోదు. మహారాజరాజశ్రీ వీర వెంకటలక్ష్మి నీకు పుణ్యం ఉంటదే రైతు అండర్స్టాండింగ్. నిన్ను పిలిచింది ఇక్కడికి ఉడాయిపోవడానికి కాదమ్మి, మా వింటున్నారగించి మమ్మల్ని ఆనందింపచేయవే తండ్రా. ఈ ఏడుపులు పెడబొబ్బలు ఎప్పుడు ఉండేవే గాని మనం ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్దాంరా. పేదరాశి పెద్దమ్మ కథలు, తప్పు తప్పులు లెక్కలు, అమ్మ చేతిలో కన్నులు, రంగు రంగులు పళ్ళు, పొట్టి పొట్టి నిక్కర్లు, వాత పెట్టు టీచర్లు, లేక లేక కన్నీళ్ళు, లూలు 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 ఆ గురులోని సంగతులు, లూలు 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 అవి మళ్ళీ రాని సరదాలు, పుస్తకాలు నెమలికలు, పేదరాశి పెద్దమ్మ కథలు, తప్పు తప్పులు లెక్కలు, అమ్మ చేతిలో కన్నులు. హరీష్ అయ్యాడు హచ్చుకోని ఏజెంట్, కళ్ళు కళ్ళు మంటూ తగ్గే ఖలీల్ అయ్యాడు హార్ట్ స్పెషలిస్ట్, కాపీ పరీక్ష రాసే కళ్యాణ్ అయ్యాడు డబ్బింగ్ నిర్మాత, పక్క వాళ్ళ పెన్సిళ్ళు తొక్కే కవీడు అయ్యాడు పోలీసు తరువాత, రాసులో మనిద్దరో ఎరగమాను అయ్యాడు నైట్ వాచ్మ్యాన్, ఆనాటి చిల్లరొకటి నగసీను వాడు కళ్ళాన్ని చూస్తే పండితేను, మావేను హాబీలు మావేను హోదాలు మారలేదు అభిమానాలు, ఆ సూర్యుని సంగతులు, అది మళ్ళీ రాని సరదాలు. ముంగిలాగా ఉండే చామ
ఆ సూర్యుడి సంగతి అది మళ్ళీ రాని సరదా ఆ సూర్యుడి సంగతి అది మళ్ళీ రాని సరదా. నమస్తే అన్న. ఎవడ్రా నువ్వు? నేను ఆఫీసర్ సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అచ్చా ఏయ్ సారు కూర్చోయండిరా. థ్యాంక్స్ అన్న. సార్ చల్లగా మంచి కళ్ళు తీసుకుంటా. కళ్ళొద్దే వద్దులే సార్. సార్ వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా నా స్టాఫ్. ఆహా, ఇంతమంది స్టాఫ్, ఇన్ని కార్లు ఉన్నాయంటే మీరు ఏం చేస్తుంటారు సార్? కొంతమంది చేతులు తీసేస్తాం,